జానకి అనే ఒక అమ్మాయి బెంగుళూరులోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. తన సొంత ఊరైన కేరళలోని ఒక పండగ ఉన్నాది అని తెలుసుకొని తన ఫ్రెండ్స్‌ని కేరళకి తీసుకొనొస్తుంది. పండగ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బెంగుళూరు వెళ్ళడానికి తన ఫ్రెండ్స్ తోటి కేరళలోనున్న బస్ స్టాప్‌కెళ్తుంది. ఎందుకంటే తన ఫ్రెండ్స్‌ని బస్ ఎక్కించడానికి. అయితే బస్సు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందని తెలుసుకొని పక్కనున్న బేకరీ షాప్‌కెళ్ళి తన ఫ్రెండ్స్ తోటి జ్యూస్ తాగుతారు. జ్యూస్ తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌ని బస్ ఎక్కించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తుండగా తన ఫోన్ పోయిందని తెలుసుకొని, ఎక్కడ పోయిందో అని తెలుసుకొని వెతకడానికి బస్ స్టాప్ దగ్గర అలాగే బేకరీ దగ్గరికి వెళ్తుంది. బేకరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జానకిని ఒకరు వెనకాతల నుండి ముసుగేసి రేప్ అటెంప్ట్ చేస్తారు తన మీద. వెంటనే జానకి తన మీద రేప్ అటెంప్ట్ జరిగిందని పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి కంప్లెయింట్ ఇస్తుంది. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్‌గా చేసి కేరళ జిల్లా కోర్ట్‌లోని ఆ కేసు మొత్తాన్ని చెప్పిస్తారు. అక్కడ సరైన ఇన్వెస్టిగేషన్ అంటే కేరళలోని జిల్లా కోర్ట్‌లోని సరైన ఆధారాలు లేకపోవడం వల్ల జానకి కేస్‌ని డిస్మిస్ చేస్తారు. తర్వాత జానకి ఊరుకోకుండా తనకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ రేప్ అటెంప్ట్ వల్ల. సో, దానివల్ల జానకికి బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళి తను ఎలాగైనా పట్టు వదలకుండా తనని ఎవరు రేప్ చేశారో అని వెతకడానికి ఆ పోలీస్ స్టేషన్‌లోనున్న ఒక కానిస్టేబుల్ ద్వారా కేస్‌ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానివల్ల కొన్ని ఆధారాలు దొరికి ఆ బేకరీలోను ఉన్న ఒక వ్యక్తి తనను రేప్ చేశాడు అని తెలుసుకొని జిల్లా కోర్ట్ అయితే నమ్మదని చెప్పి హైకోర్ట్‌లోకి ఈ కేస్‌ని వేస్తుంది. అప్పుడు హైకోర్ట్ వాళ్ళేంటంటే కేస్‌ని టేకప్ చేసుకొని నిందితుడిని కఠినంగా శిక్షిస్తారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లయితే బాగా వర్కౌట్ అయ్యాయి. నేనిప్పుడు దాకా చెప్పింది సినిమా స్టోరీ అనమాట. అయితే ఈ సినిమాస్‌లోని స్టోరీలోని ఎక్కడ ట్విస్ట్‌లు వర్కౌట్ అయ్యాయంటే యాక్చువల్‌గా ఇదొక రొటీన్ స్టోరీ. మనం 'టెంపర్' చూసాం, 'పటాస్' చూసాం. ఇలాంటి సినిమాలాగానే వెళ్తుంది. కానీ జిల్లా కోర్టు ఒక కేస్‌ని తీసుకున్న తర్వాత కేస్‌ని కొట్టేసింది. అసలు మనం ఎవరైతే అనుకుంటున్నామో విలన్స్ వాళ్ళు కాదు ఈ సినిమాలోని. తర్వాత తెలుస్తుంది ఆ బేకరీలోని ఉన్న అంటే మీకు ఫస్ట్‌లోని కథ చెప్పినప్పుడు ఒక సీన్ చెప్పాను చూసారా? ఫస్ట్‌లోని తన బేకరీలోని ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అబ్బాయిలు మిస్‌బిహేవియర్ చేస్తారనమాట. వాళ్ళే మనం ఫస్ట్ నుండి విలన్స్ అని అనుకుంటాం. కానీ విలన్స్ అయితే వాళ్ళు కాదు. బేకరీలోనున్న ఒక షాప్ అతనని మనకెప్పుడు తెలుస్తుంది అంటే సినిమా ఎండింగ్‌లోని తెలుస్తుంది. అంతవరకు కేస్‌లోని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు? ఎందుకు బాధపడుతున్నారు? మధ్యలో ఈ వచ్చే క్యారెక్టర్‌లేంటి? అసలు లాయర్ ఎందుకు ఒక పబ్లిక్ లాయరే అంటే గవర్నమెంట్ కింద ఉన్న లాయరే జానకిది తప్పు అని ఎందుకంటున్నాడు? ఇలాంటి ట్విస్ట్‌లయితే బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలోని. ఎనీవే ఈ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.